సంతోష్ రావుకు సిట్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు నేడు మధ్యాహ్నం 3 గంటలకు రావాలని పిలుపు. నోటీసులపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి ట్యాపింగ్ కోసం అధికారులకు వచ్చిన ఫోన్ నెంబర్లని సంతోష్ రావు నుంచే దీనిపై ప్రశ్నించిన సిట్ అధికారులు అంటూ చూస్తాను. సో ఇప్పుడు ఎవరు సిట్ ఇచ్చిన నోటీసు 160 సిఆర్పిసి నోటీస్ ఇవ్వడం జరిగింది. 160 సిఆర్పిసి నోటీస్ ప్రకారం ఆయన ఒక సాక్షిగా పిలుస్తున్నారు. సాక్షిగా పిలిచిన తర్వాత ఆయన నేరస్తుడిగా చేయొచ్చా లేకపోతే బాధితుడు చేయొచ్చా అనేది తర్వాత విచారణలో తేలేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో చాలా కీలకమైనటువంటి సూత్రధారి పాత్రధారి ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా సంతోష్ రావు మాత్రమే. ఓకే, చూడండి ఒకసారి. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలు విచారిస్తున్నటువంటి సిట్ తాజాగా మరో కీలక నేతను విచారణకు పిలిచింది. ఆ పార్టీ మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీస్లోని ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సిట్ నోటీసులను సంతోష్ రావు కూడా ధృవీకరించారు. నోటీసులో పేర్కొన్న ప్రకారం దర్యాప్తు అధికారుల ఎదుట విచారణకు హాజరవుతారని ప్రకటించారు. కాగా సిట్ ఎదుట విచారణకు హాజరు కావడానికి ముందు బంజారాహిల్స్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో పార్టీ నాయకులు శ్రేణులతో సంతోష్ రావు సమావేశం కానున్నట్లు అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా విచారించిన వారందరినీ ఉదయమే హాజరు కావాల్సిందిగా సూచించిన సిట్ అధికారులు సంతోష్ రావు విషయాల్లో మాత్రం భిన్నమైనటువంటి సమయాన్ని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్తో పాటు ఇతర పార్టీ నాయకులు, అధికారులు, మాజీ అధికారులు, సాక్షులు కూడా నిర్ణీత తేదీలో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ సూచించింది. కానీ సంతోష్ రావు మాత్రం 3 గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. అయితే 4 రోజుల క్రితం కేటీఆర్ విచారించిన సమయంలో ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న రాధాకృష్ణరావును అదే సమయంలో సిట్ కార్యాలయానికి పిలిచి విచారించారు. దీంతో సంతోష్ రావును విచారించే సమయంలోనూ ఇదే పద్ధతిని అవలంబించే అవకాశాలు కనిపిస్తున్నాయని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ 160 సిఆర్పిఎస్ నోటీస్ కింద నోటీసులు ఇచ్చినటువంటి విషయం చూస్తాం. అంటే సాక్షిగా మాత్రమే పిలుస్తున్నారు, పిలిచి విచారిస్తారు. విచారించిన తర్వాత ఆయన సాక్షిగా ఉంచాలా, లేకపోతే నేరస్తుడిగా చేయాలా, లేకపోతే బాధితుడిగా చేయాలా, ఇవన్నీ కనబడతా ఉంటాయి. సో త్వరలో కేసీఆర్ వంత అంటూ చూస్తా ఉన్నాం. సో సంతోష్ రావు నుంచే ఫోన్ నెంబర్లు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేసినటువంటి పోలీసు అధికారులు విచారించిన సమయంలో సిట్ కీలక సమాచారం సేకరించింది. వారి ఫోన్లు, ల్యాప్టాప్లు విశ్లేషించిన సమయంలోనూ కీలక ఆధారాలు సేకరించింది. నిందితులు తమ ఫోన్లను ఫార్మాట్ చేయించి మొత్తం సమాచారాన్ని తుడిచిపెట్టినా ఎఫ్ఎస్ఎల్కు పంపించి రిట్రీవ్ చేసి ఆ సమాచారాన్ని తిరిగి రాబట్టారు. కాగా వారిని విచారించిన సమయంలో ఏ నెంబర్ను ట్యాప్ చేయాలనే ఆదేశాలు అప్పటి ఎంపీ సంతోష్ రావు నుంచే అందేవని గుర్తించినట్టు తెలిసింది. అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ డీజీపీగా పనిచేసినటువంటి రాధాకృష్ణరావు, ఎస్ఐబిలో డిఎస్పీలో పనిచేసిన ప్రణీత్ రావు, మరికొందరికి సంతోష్ రావు నుంచే ఆదేశాలు అందినట్లు సమాచారం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు ప్రధానమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోగలుగుతుందా? సో ఫోన్ ట్యాపింగ్లో మీరు ఒకసారి గమనించినట్లయితే సంతోష్ రావు చుట్టే మెయిన్గా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సంతోష్ రావు ఇంకొక నేను మొన్నటి రోజు మొత్తుకుంటాను, సంతోష్ రావును ఎందుకు విలువట్లేదు, సంతోష్ రావును విలువాలి కదా, ఎందుకు కాపాడుతున్నారు అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ సంతోష్ రావుతో పాటు ఇంకొక ప్రధానమైన వ్యక్తి గోనె సందీప్ రావు, ఎవరినే కంఫర్ట్ ఐఏఎస్ గోనె సందీప్ రావు, ఈయన కూడా ఎందుకు పిలుస్తలేరో ఇప్పటికి కూడా నాకు అర్థం కాని విషయం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఎస్ఓటి డీసీపీగా పనిచేసిండు. ప్రధానమైనటువంటి కేసులు ఇక్కడ ఫోన్ ట్యాప్లో ఏం జరుగుతుందో మీకు చాలా ప్రధానంగా కొన్ని విషయాలు చెప్తాం మిత్రులారా. ఇప్పుడు ఎస్ఐబి ఉంటుంది, ఎస్ఐబి ఒకటి, టాస్క్ ఫోర్స్ ఒకటి, రెండోది ఎస్ఓటి. ఇక్కడ గమనించండి మీరు ఒకసారి. ఎస్ఐబిలో ఇక్కడ కేసీఆర్ నుండి సంతోష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, లేకపోతే రకరకాల వ్యక్తులు అనుకోరాదు. సో కేటీఆర్ నేరుగా కాకుండా కేసీఆర్ నుంచి డైరెక్షన్స్ వీళ్ళకి వస్తాయి, వీళ్ళ నుంచి డైరెక్ట్గా ఎస్ఐబి చీఫ్కి వస్తాయి. ఏది ఈ ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయాలి అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఎస్ఐబి చీఫ్ ఆ ఫోన్ నెంబర్ ట్యాప్ చేసిన తర్వాత కొంత సమాచారాన్ని సేకరిస్తాడు. కొంత సమాచారాన్ని సేకరించిన తర్వాత మీరు గమనించండి, ఈ 2 కేసులు చెప్తాను నేను. ఒక కేసు టాస్క్ ఫోర్స్కి అప్పగించారు. ఏం కేసు అది? చక్రధర్ గౌడ్ కేసును టాస్క్ ఫోర్స్కి అప్పగించారు. చక్రధర్ గౌడ్ కేసును టాస్క్ ఫోర్స్ అప్పగించి సో ఆయనను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మనందరం కూడా గమనించడం. సో టాస్క్ ఫోర్స్లో చక్రధర్ గౌడ్ సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ఆయన మరి దందా చేసిండా లేదా పక్కన పెడితే ఆయన అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఫేక్ కేసులు పెట్టి ఆయన ఆస్తులు సీజ్ చేసి ఆయనను కనీసం ఎక్కడ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సో ఇది ఒక కేసు ఎగ్జాంపుల్. రెండోది ఇక్కడ ఎస్ఓటి చూసినట్లయితే మున్నూరు రవి కేసు. ఎక్కడ మున్నూరు రవి కేసులో చూసినట్లయితే
శ్రీనివాస్ గౌడ్కు సంబంధించిన మంత్రి హత్య కేసు గురించి పెద్ద ఎత్తున ఆ రోజు రావడం జరిగింది. ఎవరు ఢిల్లీకి పోయి ఎస్ఓటి పోలీసులు ఢిల్లీకి పోయి ఆనాడు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇంట్లో ఉంటే మున్నూరు రవి కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎస్ఓటి పోలీసులు. వీళ్ళకేంది అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఇన్ఫర్మేషను, మరి వాళ్ళు సేకరించిన సమాచారాన్ని గుర్తుపెట్టుకొని మొత్తానికైతే ఇన్ని రకాల ఫేక్ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకు తాబేదారులుగా అంటే కేసీఆర్ వీళ్ళకు తాబేదారులుగా ఎస్ఐబిలో సేకరించిన సమాచారాన్ని ఇంకో తాబేదారు టాస్క్ ఫోర్స్, ఇంకో తాబేదారు ఎస్ఓటీలో ఉన్నటువంటి వాళ్ళు. సో ఇక్కడ విషయం ఏంది, ఎస్ఐబి చీఫ్ ఎవరున్నారు, ప్రభాకర్ రావు ఉన్నాడు. ప్రభాకర్ రావు ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాడు. సో ఇప్పుడు వాళ్ళ భయభ్రాంతకు గురి చేసి ఈ టాస్క్ ఫోర్స్ ఎవరైతే రాధాకిషన్ రావు డీజీపీగా ఉన్నాడు. సో రాధాకిషన్ రావు కూడా ఇలాంటి సంధ్యా శ్రీధర్ రావు కావచ్చు, రకరకాల రియల్ ఎస్టేట్ వాళ్ళని కావచ్చు, పెద్ద పెద్ద వ్యక్తులను బెదిరించే ప్రయత్నం చేసిన తర్వాత ఇట్లా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. సో ఇది టాస్క్ ఫోర్స్ డీజీపీ సంబంధించిన రాధాకృష్ణ అంశం. మరి ఎస్ఓటి నుంచి కూడా చేసారు కదా. మరి ఎస్ఓటి నుంచి ఎవరు చేశారు? ఎస్ఓటి నుంచి చేసింది డీజీపీ గోనె సందీప్ రావు. మరి గోనె సందీప్ రావుని ఎందుకు పిలుస్తలేరు? రాధాకిషన్ రావుకి ఇచ్చినటువంటి ప్రియారిటీ, ప్రభాకర్ రావుకి ఇచ్చినటువంటి ప్రియారిటీ, మరి గోనె సందీప్ రావుకి ఎందుకు ఇవ్వరు? వాస్తవమే కదా. గోనె సందీప్ రావు కింద ఉన్నటువంటి అధికారులు ఎవరుతున్నారో వీళ్ళు కదా అసలు కథ. సో అంటే ఈ కేసులో కొంతమందిని సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి సిట్ ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అర్థం కాదు. 100% కేసులో ఇంకా లోతైనటువంటి విషయాలు రావాల్సిన అవసరం అవుతుంది. మాకు బయట ఉన్నటువంటి మాకే ఇంత సమాచారం తెలుస్తూ ఉంది, ఇంత సమాచారం మేము అనలైజ్ చేయగలుగుతున్నాము. మరి సిట్టులో ఉండి మరి ప్రధానమైన వ్యక్తులు ఎందుకు మీరు విచారణ పిలుస్తలేరు? గోనె సందీప్ రావు లాంటి వాళ్ళను పిలవాలి కదా. అంటే చూడండి, ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కువ రోజులు ఇది ఉండదు, కేవలం ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. రేవంత్ రెడ్డి వాళ్ళ మీద బుర్రలా అనుకున్నాడు. వీళ్ళంతా ఫోన్ ట్యాపింగ్ దొంగలని, కేసీఆర్ కానీ, కేసీఆర్ ఫ్యామిలీ కానీ, రాధాకిషన్ కానీ వీళ్ళంతా ఫోన్ ట్యాపింగ్ దొంగలు, వీళ్ళు మళ్ళీ అధికారులకు వస్తే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేస్తారని చెప్పేసి ప్రజలను వీళ్ళపైన ఒక భయం క్రియేట్ చేసిండు. వీళ్ళు అధికారులకు వస్తే మళ్ళీ ఎక్కడ చెలరేగిపోతున్నటువంటి ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసి సక్సెస్ అవుతున్నాడు. కానీ 2 సంవత్సరాలుగా ఈ విచారణ జరుగుతూ ఉంది. ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే పాపన పోలేదు. కేవలం చిన్న ఫిషెస్ని ప్రణీత్ రావు లాంటి, భుజంగరావు లాంటి వాళ్ళు అరెస్ట్ చేసి తప్ప అసలైనటువంటి దొంగలను అరెస్ట్ చేయలేకపోతున్నారు. కేసీఆర్ను మొదలుపెట్టుకుంటే కేసీఆర్ కుటుంబం కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఇది కదా అది అసలు విషయము. సో ఇది జరుగుతున్నటువంటి తంతుమిత్రులారా గమనించాలి. సంతోష్ రావు సిట్ వెనకాల ఉన్నటువంటి అసలైనటువంటి కథా కమామిషు ఇదే. సంతోష్ రావు, గోనె సందీప్ రావు ఇద్దరు కూడా కీలకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్లో కీలకమైనటువంటి సూత్రధారులు, పాత్రధారులు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి.